హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. సో ఈ హెమీ రీప్లేస్మెంట్ ఎట్లాంటివి చేయగలుగుతారంటే, ఫస్ట్ ఒకటి స్టాండర్డ్ హెమీ రీప్లేస్మెంట్. ఇంతకు ముందు కాలంలో అన్సిమెంటెడ్ ఆస్టిన్ మోర్ ప్రాసెస్ అని వస్తుండే, అంటే ఇట్స్ మోనోపోలార్ హెమీ రీప్లేస్మెంట్, హెడ్ జరగదు దాంట్లో సాకెట్. సో ఈ మధ్య ఆస్టిన్ మోర్ చాలా తగ్గిపోయింది చేయడం. అది కాకుండా కొంచెం సిమెంటెడ్ థామ్సన్ ప్రాసెస్ అని ప్రీవియస్ గా వస్తుంది. ఇప్పుడు కరెంట్ వచ్చేది ఏంటంటే బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్ అంటారు. అంటే బైపోలార్ అంటే హెడ్ కి వేరే మొబిలిటీ ఉంటుంది లోపల. సో ఈ బైపోలార్ రీప్లేస్మెంట్ లో మనకి టైప్స్ ఏంటి అంటే, ఒకటి అన్సిమెంటెడ్ బైపోలార్ అంటారు, ఇది మాడ్యులర్ అంటారు, అంటే కాంపోనెంట్ సపరేట్ గా ఉంటాయి. సో అన్సిమెంటెడ్ తో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి సిమెంటేషన్ ద్వారా వచ్చే రిస్క్ తక్కువ అయితే, సెకండ్ థింగ్ మనకి సర్జికల్ టైం తక్కువ అవుతుంది, అండ్ ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అంటే ఆన్ ద లాంగ్ టర్మ్, ఎందుకంటే దాంట్లో బోని ఇన్గ్రోత్ ఉంటుంది ఆ పోరస్ కోటింగ్ లకి. సో ఇది మనకి అన్సిమెంటెడ్ రీప్లేస్మెంట్. అండ్ దీన్ని మాడ్యులర్ రీప్లేస్మెంట్ ఉంటే తర్వాత టోటల్ హిప్ కన్వర్ట్ చేయడం కూడా ఈజీ ఉంటుంది, మనకు ఓన్లీ అస్టాబ్లమ్ ని మనకు కన్వర్ట్ చేసే అవసరం ఉంటుంది. సో రిలేటివ్లీ యంగర్ పేషెంట్స్ లా మనకి స్టెమ్ కొంచెం టైట్ ఉన్న వాటిలల్లో మనకి వీ కెన్ డూ దిస్ అన్సిమెంటెడ్ మాడ్యులర్ బైపోలర్. లేదు ఎల్డర్లీ పీపుల్ లా కెనాల్ చాలా వైడ్ ఉండి అన్సిమెంటెడ్ పట్టకపోతే ఆర్ కాస్ట్ కన్స్టెంట్స్ ఉన్నప్పుడు సిమెంటెడ్ బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్ వీ కెన్ డూ. సో ఒక సిమెంట్ ద్వారా ఫస్ట్ కెనాల్ ప్రాపర్ గా ప్రిపేర్ చేసి వాష్ చేసి ఒక బోన్ సిమెంట్ ద్వారా ఒక ప్రాపర్ ఫిట్ ఇస్తారు దానికి. సో దట్ ఈస్ కాల్డ్ సిమెంటెడ్ బైపోలార్ హెమీ రీప్లేస్మెంట్. ఇది కాకుండా వీ హ్యావ్ ఎ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ విచ్ విల్ టాక్ అబౌట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.